ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం టన్నెల్లో ఉన్న మట్టి బురదను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఎండ్ పాయింట్లు కీలకమైన స్పాట్స్ ని గుర్తించారు. అయితే రేపటి నుంచి చేపట్టనున్న సహాయక చర్యల్లో రోబోలను ఉపయోగించనున్నట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. టన్నెల్లో పనుల పురోగతిని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి పరిశీలించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తే బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని కూడా మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఈ నెల 11న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో సమీక్షించాక మరోసారి టన్నెల్ను సందర్శిస్తామన్నారు. ఇక సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లుగా సమాచారం. ఈ ప్రాంతంలోనే సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరిశంకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, చెప్పండి. జరీమా, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మంది కోసం గాలింపు చర్యలు రెస్క్యూ ఆపరేషన్ అయితే 16వ రోజుకు చేరుకుంది. అయితే ఈ రోజు ఉదయం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా సింగరేణి కార్మికులు కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనేందుకు బయలుదేరిన పరిస్థితి ఉంది. అయితే సహాయక చర్యల్లో ప్రపంచంలో అత్యుత్తమ సాంకేతికను వినియోగించుకున్నటువంటి ఈ సిబ్బంది ఎండ్ పాయింట్ వద్ద ఈ రోజు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్పాట్ లో నిన్న 100 మీటర్ల దూరంలో గుర్తించినటువంటి స్పాట్ లో తవ్వకాలు జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో టీబీఎం శకలాలు, అక్కడ ఉన్న రాళ్లను, మట్టిని నీళ్ళలో కూరుకుపోయినటువంటి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకొని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వీరు జాగ్రత్తలు పాటిస్తూ రెస్క్యూ ఆపరేషన్ చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే వీరికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో తీవ్ర స్థాయిలో కూడా బాధ్యతలు పాటించిన తర్వాత ముందుకు వెళ్లాలని చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ గుర్తించడం 3 ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. అయితే అక్కడ మానవులకు సంబంధించిన అవశేషాలు, వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీకి సంబంధించిన కుళ్ళిన వాసనలు వచ్చినట్లు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సొరంగంలో చిక్కున్నటువంటి కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగినటువంటి పురోగతిపై, అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ పై పర్యవేక్షిస్తున్నటువంటి ఎవరైతే రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, అదేవిధంగా ఆర్మీ కమాండెంట్ హర్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే నిన్నటి వరకు కూడా ఏదైతే కన్వేయర్ బెల్ట్ కావచ్చు, అదేవిధంగా టీబీఎం కటింగ్ శకలాలు తీవ్ర అంతరాయాలు కలిగించాయి. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే లోపల ఉన్నటువంటి బురద, మట్టిని త్వరతగతిన బయటికి పంపించే అవకాశాలు ఉంటాయి. సో అయితే ఈ యొక్క కన్వేయర్ బెల్ట్ రోజువారీగా తెగిపోతున్న నేపథ్యంలోనే అక్కడ జరిగే రెస్క్యూ ఆపరేషన్ లో బురదను ట్రైన్ లో పంపించాల్సిన అవసరం అవుతుంది. ఈ యొక్క బెల్ట్ అందుబాటులోకి కంటిన్యూగా ఉంటే గంటకు 800 టన్నుల బురద మట్టిని బయటకు పంపించే అవకాశం అయితే ఉండేది. సో ఈ యొక్క టీబీఎం కటింగ్ మిషన్స్ సంబంధించిన శకలాలు అక్కడ నుంచి తీసుకొచ్చి టీబీఎం కటింగ్ కన్వేయర్ బెల్ట్ మీద పెట్టాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ రోజు నుంచి కూడా అన్వి రోబోటిక్ నిపుణుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. అయితే అవసరమైతే ఈ రోజు రోబోలను ఉపయోగించి లోపల ఉన్నటువంటి పరిస్థితిని, అదేవిధంగా సహాయక చర్యల్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోబోలకు సంబంధించినటువంటి అంశానికి దాదాపు 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను మంత్రి వెల్లడించడం జరిగింది. సో ఈ రోజు నుంచి కూడా ఆ టెక్నాలజీని ఉపయోగిస్తూ కూడా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా సహాయక చర్యల్లో అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి అధికారులు, నిపుణులకు ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు రోజు తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి సంఘటన స్థలం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడికి వస్తారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులను హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం. మొత్తంగా ఈ రోజు రేపటితో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అందరూ ఊపిరి పీల్చుకోవాల్సిన అవసరం అవుతుంది. ఈ యొక్క టీబీఎం కటింగ్ మిషన్ శకలాలు కావచ్చు, అదేవిధంగా కన్వేయర్ బెల్ట్ మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజు రేపు కంటిన్యూగా నడిస్తే మాత్రం త్వరతగతిన ఆపరేషన్ పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి 8 మందికి సంబంధించిన ఆనవాళ్ళను గుర్తించిన తర్వాత వారికి సంబంధించిన డెడ్ బాడీలో మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిశంకర్.